ఇటీవల గత 2, 3 రోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీల ఘటనకు నిరసనగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు వేలాదిగా జనం ఢిల్లీ రోడ్లపైకి వచ్చి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా తమ ప్రదర్శన చేసే క్రమంలో ఆ యువత వాయిస్ని అణగదొక్కడానికి పోలీసులు, పారామిలిటరీ దళాలు ఎంత విచ్చలవిడిగా వాళ్ళని చితకబాదారు, లాఠీచార్జ్ చేశారో వీడియోస్ కళ్ళ ముందు నేను పోలీస్ ఆఫీసర్గా అటువంటి డ్యూటీలు చాలా చేసింది. అందరూ చూస్తున్నాం. నేను చెప్పేది ఏమంటే అది వెరీ సహజం. నువ్వు వదిలేస్తే వాళ్ళు పార్లమెంట్లో దూరితే ఎక్కడ ఉంటుంది? ల్యాండ్ ఆర్డర్ లేదంటారు. అవన్నీ చేయాల్సిందే, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిందే, లాఠీ చార్జ్ చేయాల్సిందే, టీయర్ గ్యాస్ చేయాల్సిందే, వాటర్ క్యాన్ అంతా తేల్చిందే, అన్ని చేయాల్సిందే. నేను చెప్పేది ఏమంటే దీంట్లో బ్రాడ్గా చాలా మంది అనుకుంటున్నారు ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఉండి వచ్చిందని కాదు. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టింది? చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన ఒక వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల మీదనే అతను రియాక్ట్ అయిపోయి అంటే పని పాట లేకుండా ఉన్నారా నిరుద్యోగులంతా ఇంత చదువుకొని అసలు మీరు కల్పించాలి కదా, మీ సిస్టంలో లోపం పెట్టుకొని మమ్మల్ని కాక్రోచులు అంటారేముంది? సిస్టమ్ లోపం కదా, సిస్టమ్ మీద తిరుగుబాటు. మన రాజ్యాంగం మీద కాదు, రాజ్యాంగం ప్రకారం ఎలక్ట్ అయిన గవర్నమెంట్లు అనుసరించే విధానాల మీద తిరుగుబాటు. ఇది ఒక బీజేపీ మీద కాదు, అన్నీ ఈవెన్ కాంగ్రెస్ ఉంటే కూడా ఇదే జరుగుతుండే, ఇంకే పార్టీ ఉన్నా ఇదే జరుగుతుండే. అసంతృప్తి కూడు కట్టుకొని ఉంది ప్రజల్లో. ఏం అదృష్టం కొద్దీ నేషనల్ లెవెల్లోన మన తెలుగు మీడియా లేదు, ఉంటే దేశాన్ని కూడా కులపరంగానో ఏ విధంగా చీల్చేసి ఇట్లా కాక్రోచ్లంతా ఏకమే కాకుండా చూస్తుండ్రి. నేషనల్ మీడియాలో మన తెలుగు అంతా లేదు. తెలుగు మీడియా చేసేవాళ్ళు మొత్తం దేశాన్ని అంతా. ఇట్లా మీడియా అక్కడ లేదు. ఉన్నారు బీజేపీకి అనుకూలంగా అట్లా ఉండరు, కానీ ఈ విధంగా డివిజన్ అది ఓకే. ఇక్కడ జస్టిస్ సుప్రీంకోర్టులో ఒక అతను పిటిషన్ వేశాడు. టైం వేస్ట్ చేయొద్దండి, మాకు అంత టైం లేదా. అసలు ఒకటి చెప్పండి నాకు క్లియర్గా. జనరల్గా విఐపీస్ కానీ, రాజకీయ నేతలు కానీ, సెలబ్రిటీస్ కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కేసులకు సంబంధించి తాము ఎదుర్కొంటున్న కేసులకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసినప్పుడు సుప్రీంకోర్టులో ఎన్నోసార్లు మనం కూడా చూసాము. లంచ్ మోషన్ పిటిషను, లేకపోతే మిడ్ నైట్ వరకు కోర్ట్ టైమింగ్స్ని పొడిగించి దాని మీద అత్యవసరంగా విచారించి రాత్రిపూట జడ్జి తరపు విచారించడం, జడ్జి దగ్గర కోర్టుని నిర్వహించడం, ఇన్ని చూసాం కదా. అదంటే సమాజంలో ఉన్నతాధికారులకే న్యాయమా? ఇక్కడ ఈ వీడియో చూడడానికి, ఇలాంటి వీడియోలు చూసే టైం కూడా నాకు లేదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసిందంటే సామాన్యులకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోవడమే. ఇప్పుడు న్యాయం అంటే అండి సుప్రీంకోర్టు వరకు అది ఎంతవరకు సమంజసం? నీకు ఒక్కసారి ఒక సిట్టింగ్కి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు తీసుకుంటారు అడ్వకేట్, లాయర్లు. అవును, లాయర్లు. అసలు నువ్వు నేను పోగలమా? పోలేము. హైకోర్టు వరకు ఏదో పోరాడగలం, కానీ ఒక 5 లక్షల వరకు కేసుకంతా 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చి మనం పోరాడతాం. ఒక్కొక్క సిట్టింగ్కి వాళ్ళు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు తీసుకుంటారు ఒక్కొక్క. అవును, అది న్యాయవాదులు తీసుకుంటారు. వాళ్ళ ద్వారా కదా. ఇక్కడ సుప్రీంకోర్టుగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అప్పుడు సుప్రీంకోర్టు అనేది ఎట్లా ఆయన అట్లా వ్యాఖ్యానించాడంటే అది మరి మనం తప్పని చెప్పలేము, ఒప్పని చెప్పలేము. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వస్తుందేమో మనకు తెలియదు. నెంబర్ 2, రెండోది ఏమంటే డెమోక్రసీలోన ఏ సమస్యనైనా అడ్రస్ చేయాలి కదా. ముందు అడ్రస్ చేయకోకుంటేనే అది ఈ విధంగా తయారవుతుంది. అవును, నీకు డెమోక్రసీలోనో ఒక సమస్య నీకు వచ్చినప్పుడు నువ్వు అడ్రస్ చేయాల. వాళ్ళు అడుగుతున్నారు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా ఏం చేస్తే ఏం పోతుంది? ఇంకా మంచి హోమ్ మినిస్ట్రీ ఆయనకి ఎవరొద్దంటారు? అంతే కదా, నువ్వు శాఖ మార్చే ఎవరొద్దన్నారు చెయ్యి. వాళ్ళు అడుగుతుండేది ఏమి, నీట్ అనేది కొన్ని లక్షల మంది రాసి 22 లక్షల మంది సార్, 22 లక్షల మంది ఎగ్జామ్ రాసి చాలా మంది బాగా రాసిన వాళ్ళు అది పోతే వాళ్ళు సూసైడ్. ఎందుకంటే చాలా ప్రెజర్ ఉంటుందండి. ప్రతి ఒక్కడు నా కొడుకు డాక్టర్, నా కూతురు డాక్టర్ కావాలని చెప్పింటారు వాళ్ళు. చాలా ప్రెజర్ ఉంటుంది. తెలుసు, మా పిల్లలు కూడా, మా అమ్మాయి రాసింది, మీ అమ్మాయి రాసింది, మా పిల్లలు అయిపోయి వాళ్ళు వాళ్ళు ఎంత స్ట్రెస్ తీసుకుంటారో మనకు తెలుసు. అందుకోసం వాళ్ళు కడుపుమండి ఏమి ఇది కంటిన్యూగా ఏ విధంగా అవుతుంది, ఇది నీట్ అనేది ఈ విధంగా ఎలా అవుతుంది అతన్ని అంటే వాళ్ళ ఉద్దేశం అతను రాజీనామా చేస్తే నెక్స్ట్ వచ్చినోడు ఇంకా జాగ్రత్తగా తీసుకుంటారని, దాని మీద సమగ్ర విచారణ జరిపి ఎవడు బాధ్యత వాని మీద తీసుకుంటారని, కనీసం నెక్స్ట్ టైం కాదని.
కదా. ఏమైంది, నువ్వు ఎందుకు అడ్రస్ చేయడంలే గవర్నమెంట్? దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తా అండి నేను, అంటే నా అనుభవంలో జరిగింది, మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఏబి వెంకటేశ్వర సారు చెప్పింది ఇది. ఆయన డిఐజీగా ట్రాన్స్ఫర్ అయిపోయిన రోజు చాలామంది డిఎస్పి స్థాయి అధికారులను పిలిచారు ఫేర్వెల్ పార్టీకి. లంచ్ డిన్నర్ ఉండింది ఆ రోజు. పులివెందుల సిఐగా నేను కూడా పోయినా. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు, అరవిందరావు గారు డీజీ, నక్సలైట్లను చర్చలకు పిలిచారు. ఇంకా మొదలైనాయి ఇప్పుడు. ఆ నక్సలైట్లంతా తుపాకులు తీసుకొని ఊర్లోకి వచ్చి రోడ్ల మీద వచ్చేసి హంగామా తీస్తున్నారు. చర్చలకు ఇక్కడే మరిచెన్నారెడ్డి మానవాళ్ళ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు చాలా విమర్శ ఉంది. ఆ ఫేర్వెల్ పార్టీలో ఏబి వెంకటేశ్వరరావుకి ఎవరో చెప్తే సార్ అన్నారు, చూడు, డెమోక్రసీలో ఈ ప్రాసెస్లో ఏ సమస్యను కూడా అడ్రస్ చేయకుండా వదలకూడదు. ఈరోజు చర్చలకు పిలిచడం అనేది చాలా కరెక్ట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ తుపాకీతోనే ఇస్తున్నాం, అది కాదు కదా. డెమోక్రసీలో ఉన్న చర్చలకు పిలిచాలి, వాడి బాధ ఏదో తెలుసుకోవాలి కదా. అవును, కరెక్ట్ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారని ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావు గారు సార్ ఆ ఫేర్వెల్ మీటింగ్లో చెప్పారు. నాకు బాగా గుర్తుంది అది. ఇంకా ఓకే, నిజమే కదా. ఆయన చర్చలకు పిలిచారు. 2 yearsలో నక్సలిజమే లేకుండా అయిపోయింది అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ తర్వాత రాలేదు, తిరిగి ఆంధ్ర రాలేదు. 2 సంవత్సరాలు మొత్తం క్లీన్ చేసాం, క్లీన్ అయిపోయింది. క్లీన్ అయ్యారా, వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈరోజు అమిత్ షా గారు దేశంలో నక్సలిజం లేదు, కంప్లీట్ అయిపోయిందని చెప్పగలుగుతున్నాడంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. పక్క ఆ సమస్యను ఏ విధంగా అడ్రస్ చేసిన తర్వాతనే పోయింది. చర్చలకు పిలిచాడు, నీవేం కావాలో చెప్పు, మేము చేస్తామన్నాడు. వాళ్ళ దగ్గర ఏముంది అసలు? జనాలకంతా అర్థమైంది ఫేక్. మరి వాడు అడుగుతుంటే చెప్పడం లేదా, గవర్నమెంట్ అడుగుతుంటే నీకేం కావాలంటే నీ కోరిక ఏమి, దానికన్నా ఎక్కువ చేసినాం తర్వాత మనం ప్రజలకు. వాళ్ళు ఉన్నంతకాలం మారుమూల ప్రాంతాలకు రోడ్లు లేవు, వాళ్ళకు జీవనాధారం లేకుండా చేశారు నక్సలైట్లు ఉన్నంతకాలం. ఇప్పుడంతా హ్యాపీగా ఉన్నారు. నో రిక్రూట్మెంట్. ప్రతి ఒక్కరి జోలు కనీసం అంటే 500 ఉన్నాయి రాజశేఖర్ గారు ఉన్నప్పటికీ. కాబట్టి డెమోక్రసీలో ప్రతి సమస్యను కూడా అడ్రస్ చేయకుండా వదలకూడదు. సమస్య వస్తే అడ్రస్ చేయాలి. నీ కాక్రోచ్ పార్టీ పుట్టింది, వాళ్ళ డిమాండ్స్ ఏదో నువ్వు అడ్రస్ చేయాలా? సరే, అడ్రస్ చేయాల్సింది ఎవరు? గవర్నమెంట్ చేయాలి. ఇక్కడ న్యాయ వ్యవస్థను ఆశ్రయించినప్పుడు న్యాయ వ్యవస్థ ఏం చేయాలి? అదే నేను చెప్తున్నా కదా, న్యాయ వ్యవస్థ ఇప్పుడు లైవ్లో వస్తుంది. ఇంతకుముందు ఎట్లా మాట్లాడినా సరిపోతుంది, కానీ ఆయన మాకు అంత టైం లేదు, నీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు అని వాళ్ళ తరఫున మాట్లాడదు. డెమోక్రసీలో అందరూ విక్టిమ్స్ ఉంటారు, అందరూ కరెక్టే చేస్తున్నారు. ఎట్లా స్టూడెంట్స్ అంతా కొట్టేస్తున్నారండి, మీరు ఇంటర్ఫియర్ కావాలండి. సరే, నువ్వు వినాలి కదా. నాకు దాని మీద చాలా విమర్శ వచ్చింది. విన్న తర్వాత నువ్వేం మాట్లాడదు. లేదు, నీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి ముందే కట్ చేయడం అంటే అక్కడ అంటే నీ టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు అంటే ఇంకా ప్రజలు ఎవరు, కామన్ పబ్లిక్ కానీ లేకపోతే ఎవరు వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడకూడదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదు ప్రజలు. ఇంకా ఆశ్రయించకూడదు అంటే ఒక ఆయన పర్మనెంట్ కాదు కదా, చీఫ్ జస్టిస్ పోస్ట్ ఆయన ఇంకోరు వస్తారు. కానీ అది ఇంపాక్ట్ పడుతుంది కదా సామాన్యులపై, వ్యవస్థ మీద ఉంటుంది. వ్యవస్థ మీద అదే ఇప్పుడు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ఉంటారు, రేపు రిటైర్ అవుతారు, వెళ్ళిపోతారు. ఇది అతని పాత్ర అంతవరకే. కానీ ఆ న్యాయ వ్యవస్థ జనాలు ఏం చూస్తారు? సుప్రీంకోర్టును చూస్తారు అక్కడ. అది నేను చెప్పేది. సుప్రీంకోర్టు చూస్తారు ఏదైనా కానీ. మన దేశంలో అన్ని వ్యవస్థలు రోజు రోజుకు డిటరియేషన్ అయిపోతున్నాయి, స్థాయి తగ్గిపోతున్నాయి. మా పోలీస్ డిపార్ట్మెంట్ స్థాయి పూర్తిగా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. లేయింగ్ కేసుకి అయితే అన్నిటికన్నా ఇప్పుడు నమ్మకం ఉండేది నీకు ఈ ఎగ్జిక్యూటివ్ లైన్, ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా పొలిటికల్గా వాళ్ళ బేసు కోట్లు సంపాదించుకునే తప్పిస్తే మనకు సంబంధం లేదని జనాలు అనుకుంటున్నారు. కోర్టులో ఏం జరిగేది ఏమో తెలియదు కదా. లాస్ట్ కోర్టు మీదనే మనకు నమ్మకం ఉండే. ఇట్లా వ్యాఖ్యల వల్ల ఆ సిస్టమ్ మీద కూడా నమ్మకం పోయినప్పుడే ఈ కాక్రోచ్ జనతా పార్టీలు, జంజీ ఉద్యమాలు అన్నీ పుట్టుకొస్తాయి. దీనిని అడ్రస్ చేయాలి. మీరు అడ్రస్ చేయకుండా వదిలేస్తే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. విదేశీ శక్తులు ఇల్లు ఆరోపిస్తున్నట్లు ఇప్పుడు ఆరోపణే ఉండొచ్చు, అది నిజంగానే ఎంటర్ అవుతాయి. సిఐఏ లాంటి సంస్థలు లేకపోతే ఐఎస్ఐ లాంటి సంస్థలు ఎంటర్ అవుతాయి దీంట్లో. ఎందుకు రైతు ఉద్యమాలు కాలేదా? ఖలిస్తాన్ తీవ్రవాదులు కెనడా నుంచి ఎక్కడి నుంచి మన పాకిస్తాన్ నుంచి సపోర్ట్ చేయలేదా రైతు ఉద్యమాల్లో? సంవత్సరం పాటు జరిగింది. ఎక్కడి నుంచి వచ్చేది వాళ్ళకి డబ్బు అంతా?
సంవత్సరాలు తరబడి రోడ్ల మీద ఎలా కూర్చోగలిగిన రైతులు? డెఫినెట్గా విదేశీ హస్తం ఉంది అంటున్నా. దీనికి కూడా నువ్వు దాన్ని ఆ సమస్యని అర్లీగా అడ్రస్ నువ్వు సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఏమో రైతు చట్టాలంతా తీసేస్తున్నా అని చెప్తిరి. వాళ్ళు ఏ దాని మీద ఉద్యమం చేస్తే అవన్నీ రద్దు చేస్తున్నాం అని చెప్తిరి. అదేదో ఇప్పుడే చేస్తే అయిపోయాయి కదా, ఇదంతా ఇష్యూ అయిపోయినాక ఎందుకు నీకు? ఏం ధర్మేంద్ర ప్రధాన ఎవరైనా ఆయన రాజీనామా చేసి తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవడొద్దంటాను నీకు. ముందు వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా చేయమంటుంటారు, లేకపోతే అతన్ని గల్లు పంపించమని అడగడంలే. మీరేం గట్టి హామీ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ గారు, ఏ ఒక్కరు కూడా దీంట్లో తప్పించుకోలేరని. కానీ సూపర్వైజ్ చేసిన వాడిని ముందు తప్పిమంటున్నారు వాళ్ళు. ఆయన తప్పికుంటే నువ్వు తప్పుకోవాలా ప్రధానమంత్రి. పరిస్థితులు అట్లా వస్తాయి. కాబట్టి ఇది బీజేపీకి వ్యతిరేకంగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చేసి పోయిందనేది అబద్ధం. మొత్తం వ్యవస్థ మీదనే తిరుగుబాటు ఉంది. వ్యవస్థనే లోపభూయిష్టంగా, అంటే ఏదైనా కానీ మన భారత రాజ్యాంగం చాలా స్ట్రాంగ్ ఉందండి, చాలా స్ట్రాంగ్గా, చాలా సిస్టమేటిక్గా. దాన్ని ఫాలో అయితే ఇబ్బంది లేదు. దాన్ని ఫాలో కాకుండా నీవు ఎక్కడెక్కడ షార్ట్స్ కట్ పెట్టుకొని వ్యవస్థలో లోపాల మీద తిరుగుబాటు తప్పిస్తే ఒక బీజేపీ మీద తిరుగుబాటు. అది ఇక్కడ బీజేపీ మీద అని కాదు, కానీ ఇక్కడ ఇవాళ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ వ్యవస్థ మీద కానీ తిరుగుబాటు వచ్చింది. తర్వాత అటు పంజాబ్ హర్యానా రైతాంగం యుఎస్ ఇండియా ట్రేడ్ ఏదైతే ప్రతిపాదన దశలో ఉందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ వాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. అంటే ఇక్కడ వ్యవస్థలు వర్సెస్ ప్రజలు అని మనం బేరీజ్ వేసుకుంటే అసలు ఏం జరగబోతుంది? ఒక యువతలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ చలో పార్లమెంట్లో మనం చూసాం. రైతుల నుంచి కూడా ఒక వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అంటే ఇది రాను రాను ఎలాంటి పరిణామాలకు మారనున్నాయి చూడండి. దీంట్లో నేను అసలు మన దేశం అనేది అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ అండి మనది. అగ్రికల్చర్ బేస్డ్ ప్రోడక్ట్స్ మీద కానీ లేకపోతే అగ్రికల్చర్ ఉత్పత్తి కానీ చేస్తేనే మనం బాగుంటాం. ఇప్పుడు ఇన్ని నూనె ఎందుకు ఇంత దిగుమతి చేసుకుంటున్నాం, ఇంతకుముందు ఎందుకు తీసుకోలే? అవును, మీరు నూనె తినేది మానేయమని అంటున్నారు. ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం, షుగర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? అనంతపురం జిల్లా మొత్తం ఒక సెంటు కూడా ఖాళీ కాకుండా వేరుశెనగ ఇత్తనం వేసేవాళ్ళండి. అవును, తెలుసు. కర్నూలు జిల్లా కూడా అంతే, వెస్టర్న్ పార్ట్స్ అన్ని వేరుశెనగ. సమ్మర్ క్రాప్ మొత్తం చిత్తూరు జిల్లా, కాళహస్తి, ఇదంతా కడప జిల్లాలో కొంత పెద్ద మెజార్టీ ప్రాంతం అంతా వేరుశెనగ వేసేవాళ్ళు. నూనె గింజలు బ్రహ్మాండంగా పండించేవాళ్ళు. ఎందుకు పండియడంలే? ఇప్పుడు ఎవరినన్నా అడుగు, కూలోళ్ళు లేరు. ఎందుకు కూలోళ్ళు లేరు? ఎవడన్నా దూరం నుంచి బ్రాడ్గా ఆలోచన చేస్తే మరి పనికి ఆహార పథకం ఎందుకు పెట్టినారు? కరువు పని అంటారు దాన్ని మా ఊర్లలో. అదెందుకు పెట్టినారు? మీరేమో కూలోళ్ళు లేరని వ్యవసాయం అనుకుంటున్నారు. మరి ఆడ కరువు పని ఎందుకుంది? మనకి కూలీ చూపించేవాడు లేక కదా కరువు పని ఇచ్చినారని. ఎంత ఆత్మవంచన అండి గవర్నమెంట్ ఇది. అసలు ఆ కరువు పని ఉదయం 6 గంటలకు పోతారు, 8 గంటలకు ఇంటికి వస్తారు. లాస్ట్ ఇయర్ చేసిన పని మళ్ళీ చేస్తూ ఉంటారు. ఏంటి ఎవరికి పనికి వచ్చేది కదండి. మాది ఒక పీతురు వంక అని ఉంటుంది మా ఊర్లో, వంక, చిన్న వంక. ఆ వంకలో మట్టి అంతా ఈ సంవత్సరం ఎత్తేస్తారు. మళ్ళీ ఎండాకాలం అవంతా పసులు తిరిగి మళ్ళీ ఇసుక మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే పని. మాకు రైతు కూలోళ్ళు కావాలంటే దొరకడం లేదు. వ్యవసాయం మానేసుకున్నారు. వేరుశెనగ పండియడంలో ఎవరు? ఈ లేబర్ ప్రాబ్లం నుంచే. ఇప్పుడు కింటం 8,000 చిల్లర ఉందండి. 10,000 కూడా అవుతుంది వర్షం పడితే, ఇత్తనాలు కావాల్సి వస్తే. పండిస్తుంటే అది వాటర్ ఉండి వేసుకోమంటే కూడా ఎవరు వేయడం లేదు. ఎందుకంటే లేబర్ ప్రాబ్లం. అదే లేబర్ ఓరియంటేషన్తో రైతుల ఇష్యూ, ఇండో యుఎస్ ట్రేడ్ గురించి అదే చెప్తున్నా నేను. నీకు అసలు ఇక్కడ పంట పండించేకే వీలు కాకుండా నువ్వు రకరకాల పద్ధతులు చేస్తున్నావు. మేము చిన్న కమతాలు పెద్ద మిషనరీతో పని చేయలేము. ఒక ట్రాక్టరే పెద్ద మిషనరీ మాకు. ఇంకా మిగతాదంతా లేబర్ మీదనే డిపెండ్ కావాలా. నువ్వు లేబర్నేమో అట్లా చేస్తున్నావు. గిట్టుబాటు ధరలు లేవు మాకు. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు పెట్టే పెట్టుబడులకు లేకపోతే ఫర్టిలైజర్ కాస్ట్కి ఇవన్నీ పండించిన పంటకు గిట్టుబాటు ఉండదు, నష్టం వస్తుంది. అసలు నీకు ప్యాడీకి అదృష్టం కొద్దీ అన్ని మిషనరీస్ వచ్చాయి కాబట్టి కనీసం ప్యాడీ పండించుకోగలుగుతున్నాం గోదావరి కృష్ణా డెల్టాలో. లేకపోతే అది కూడా పండించలేదు, క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితి పెట్టుకొని నువ్వు అదే మనం పండే పంటను నువ్వు అమెరికా నుండి దిగుమతి చేసుకుంటామంటే ఎక్కడైతుంది? అతని ప్రజలకు తలోకి వాళ్ళు పెద్ద మిషనరీతో చేస్తారండి. 2 మనుషులు 100 ఎకరాలు 200 ఎకరాలు చేస్తున్నారు వాళ్ళ మిషన్ సాయంతో.
నేను అది కూడా చూసి వచ్చాను, అమెరికాకి వెళ్ళి ప్రత్యేకంగా గమనించి దాన్ని స్టడీ చేసి వచ్చాను. 5-6 మంది మనుషులతో చేస్తున్నారు. వాడు కూడా సూట్ బూట్ వేసుకొని చేస్తున్నాడు మిషనరీతో అంతా. మనకు అట్లా చేయనీకి వస్తుందా? ఎక్కడైనా ఒక బెల్ట్ వేస్తే మొక్కజొన్నను లేకపోతే అది బీన్స్ ఏదో వేస్తారు వాళ్ళు, సోయాబీన్. ఒక్కొక్క బెల్ట్ 200 ఎకరాలు 300 ఎకరాలు ఉంటుంది ఒకటే. ఇది ఇరిగేషన్ కూడా పెద్ద స్తంభంతో చేస్తుంటారు రౌండ్గా. పెద్ద పెద్ద ట్రాక్టర్ పెద్ద చక్రాలకు పెట్టి పెద్ద ఇరిగేషన్ కూడా పైప్ పెట్టేసి దానికి కనెక్షన్ ఇచ్చేసి అది ట్రాక్టర్ పోతుంటే ఇదంతా నీళ్ళు తెరిపిస్తుంటారు స్లోగా. అది అంతా మెకనైజ్డ్గా చేసి వాళ్ళు పండిస్తే ఆ పంటను మనం దిగుమతి చేసుకుంటే మనం ఇక్కడ బతుకుతారండి. 140 కోట్ల జనం ఉంది, దాంట్లోనే మెజారిటీ అగ్రికల్చర్ లేబర్ ఉండరు. వాళ్ళకు నువ్వు పని కావాల్సినంత పెట్టుకొని నువ్వు కరువు పని గిరువు పని అని వాళ్ళ శ్రమను వేస్ట్ చేస్తుంటే. ఇంకా ప్రధానంగా లాస్ట్ ప్రశ్న, ఏదైనా ఇలాంటి సమస్యలు, ఇప్పుడు రైతుల సమస్య కావచ్చు, మరేదైనా సమస్య కావచ్చు, నక్సల్ సమస్య కావచ్చు, రకరకాల సమస్యలు ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈ సమస్యలను అడ్రస్ చేయాలనేది ముఖ్యమని మీరు ఇందాక అన్నారు కదా. డెమోక్రటిక్ ప్రాసెస్ సమస్యల్ని అడ్రస్ చేయడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా ఉండేవారు, వైఎస్ జగన్ ఎలా ఉండేవారు, అదొకటి చెప్పించారు. ఇప్పుడు వైఎస్ జగన్ ఉన్నప్పుడు అటువంటి సమస్యలు ఏం లేవు. నంబర్ 1 పాయింట్. రాజశేఖర్ ఉన్నప్పుడు కరోనా ఉండింది కదా, అసలు పెద్ద సమస్య అది. మళ్ళీ అది మళ్ళీ సమస్య. ఇటువంటి సమస్య లాంగ్ స్టాండింగ్ సమస్యలను అడ్రస్ చేయడంలో రాజశేఖర రెడ్డి గారు చూపిన చొరవ, అన్నిటికీ సమాధానం చెప్పినాడు ఆయన. ఈ సమకాలీన రాజకీయ నాయకులు ఎవరు చేయలేనివని చెప్పాడు. సమస్యలేమి ఎడ్యుకేషన్ సిస్టమ్, చాలా మంది ఫీజు కట్టుకోలేక 10th క్లాస్ వరకు ఉండి ఆపేస్తుండ్రి, దానికి చెక్ పెట్టారు. ఎందుకంటే అన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన వెనక్కి తీసుకురాలేడు, అవన్నీ గవర్నమెంట్ చేయలేడు. మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టేసి అందరికీ ఎడ్యుకేషన్ అని ఇచ్చాడు కదా. అది పెద్దగా అడ్రస్ చేయడం అంటే అది అడ్రస్ చేయడం అంటే. దానికి ఉదాహరణ, నేను 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో రెడ్లు అంతా పబ్లిక్కు సంబంధం లేని ఉద్యోగాలు చేయాలనేది ఒక పాలసీ. ఆర్పి ఠాకూర్ గారు ఎవరో అప్పుడు అడిషనల్ డీజీ గారు, ఆయన పాలసీని తయారు చేశాడు అప్పుడు. ఆ పాలసీ ప్రకారం నన్ను వెస్ట్ గోదావరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వేసాడు. చేసినప్పుడు ఒక బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చాను నేను, కమ్యూనికేషన్ స్పీసీస్. దాంట్లో 70 మంది ఆడపిల్లలు నా దగ్గర ఉండి, మిగతా వాళ్ళు కడప ఇన్స్టిట్యూట్లో, కడప పీటీసీలో 238 మంది మొత్తం బాయ్స్ అంతా కలిసి. వాళ్ళలో నేను, ఎందుకంటే దానికి క్వాలిఫికేషన్ ఎంపీసీ కానీ లేకపోతే బీటెక్ కానీ ఉండాలి, ఎంపీసీ. చూడండి, 190 మంది ఎవరు ఉద్యోగస్తుల పిల్లలు రాలేదండి. రిచ్చా పుల్లర్ పిల్లలు, డైలీ కూలి పిల్లలు, చిన్న రైతు పిల్లలు. ఎలా చదువుకున్నారు మీరు అంటే అందరూ బీటెక్లే. ఎంపీసీ ఎవరు రాలే, అంతా బీటెక్. అందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చారు. ఒక పల్లెలో కూలిపోయే పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగం పంపిస్తే ఎంత వాళ్ళ అవుతుందండి, ఎంత అవుతుంది? అది అడ్రస్ చేయడం అంటే, సొసైటీలో సమస్యను అడ్రస్ చేయడం అంటే అది అడ్రస్ చేయాలి. తర్వాత నక్సలిజం ఇప్పుడు చెప్పా, వాళ్ళని చర్చలకు పిలిచాడు. ఏ దానికి పోతున్నారు వీళ్ళు? జోబులో డబ్బులు లేకే కదా. సంక్షేమ పథకాలు విపరీతంగా ఇచ్చాడు. నక్సలైతం చర్చలకు పిలిచారు, మీ కోరికలు చెప్పన్నారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అసలు చర్చల్లో నక్సలైట్లు ఫెయిల్ అయిపోయి అసలు మన రాష్ట్రం వదిలిపోయారు 2 yearsలో, మళ్ళీ లేరు. తర్వాత అదే పనపర్లో ఈ రోజుకు నక్సలైట్ పూర్తి కనుమరుగైనారు. ఆయన వేసిన ఫస్ట్ స్టెప్. అట్లా ప్రతిదీ ఆయన అడ్రస్ చేశాడు. ఆరోగ్యశ్రీ అసలైంది. ఆరోగ్యశ్రీ ఎందుకంటే నేను పులివెందుల సిఐగా ఉన్నప్పుడు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఏ ఖర్చులు, హైదరాబాదే కదా మనకు అప్పటికైతే బస్సు తారక వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి ఉందని మాకు అర్థమై అప్పుడు పోతుంటే పాపం అందరికి ఇస్తుండే. రోజు ఆ పొద్దున్నే ఉదయం 7 గంటల నుంచి 8-9 వరకు నడుస్తుండే ప్రజా దర్బార్ అనేది. ఆ రోజు మనం ఇన్స్పెక్టర్స్ కాబట్టి బ్యాక్ డోర్ నుంచి పోయి ఇస్తుంటే, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన ఆరోగ్యశ్రీ ఇది సీఎం రిలీఫ్ ఫండ్స్ చూస్తుండే, ఏదో చేసుకోగలుగుతుంటే. అవి ఎక్కువ వచ్చేది చూసి ఇంత ఉంది ఆ ప్రాబ్లం అని దానికి ఆరోగ్యశ్రీ అనేది ఒకటి కనిపెట్టేశాడు. అడ్రస్ చేశాడు, ఆ ప్రాబ్లంని అడ్రస్ చేశాడు. ఇప్పుడు ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది బతికారు, ఎంతమంది హార్ట్ సర్జరీ చేసుకున్నారు, ఎంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఎంతమంది యాక్సిడెంట్లో మేజర్ యాక్సిడెంట్లో ఉన్న వాళ్ళు దాని నుంచి బాగుపడుతున్నారు.
లేకపోతే మనకి ఇన్సూరెన్స్ సిస్టమ్ లేదు కదా, అంత కట్టుకునే స్థాయి కూడా లేదు కదా మనకి. రైట్ అది పెద్ద ప్రాబ్లం అని దాన్ని అడ్రస్ చేసాడు కదా, రైట్. అది అడ్రస్ చేయడం అంటే. నెక్స్ట్ వైఎస్ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా మ్మ్. దేశంలో ఏ సీఎం కూడా ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అవును. ఈయనంత బాగా చేయలేదు. ఫస్ట్లోనే చెప్పాడు దీంట్లో మనం తప్పదండి కరోనా, మనం 1 or 2 years దీన్ని జీవితకాలం సహజీవనం చేయాల్సిందే, దీన్ని చేస్తూ మనం చేయాలని. అగ్రికల్చర్ ఎక్కడన్నా దెబ్బతినింది ఆయన టైంలో? లేకపోతే ఏమైనా జిఎస్టీలు తగ్గాయా? బ్రహ్మాండంగా అగ్రికల్చర్ ఉత్పత్తులు ఎక్కడ ఆగలేదు. దానికి కావాల్సినంత ఇచ్చుకుంటూ వచ్చాడు, సడలింపులు ఇస్తూ దానికి ట్రీట్మెంట్ ఇస్తూ. ఎన్ని హాస్పిటల్స్లో ఎంత ఎక్విప్మెంట్ చేశారు. అవును. ఆ దెబ్బతి ఏం చేశాడు ఆయన? దానికి ఎక్స్పీరియన్స్ మీద అసలు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఖాళీలు లేకుండా అది ఫిలప్ చేశాడు. 43,000 మందిని రిక్రూట్ చేశాడు. అవును. పర్మనెంట్ పోస్టులు, కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ ఎగ్జాక్ట్లీ. అది సమస్యని ఒక సమస్యని అడ్రస్ చేయడం డెమోక్రసీలు అంటే. వీళ్ళేం చేస్తున్నారు? ఏ సమస్యని అడ్రస్ చేస్తున్నారు? పేపర్ రోల్ని అడ్రస్ చేయడం తప్పిస్తే ఒక మీడియా ద్వారా అడ్రస్ చేయడం, ఏమి సోషల్ మీడియాని అడ్రస్ చేస్తున్నారు వీళ్ళు. అంతే. విమర్శన చేసిన నోరు మూయించాక అడ్రస్ చేస్తున్నారు అంతే. అది ఆ సమస్యని. కానీ అది కూడా దానికన్నా ఘోరంగా తెలుగుదేశం వాళ్ళు చేస్తే వాళ్ళని ఏమనడం లేదు, అవతల పార్టీ వాళ్ళు లేకపోతే న్యూట్రల్గా కూడా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన ఈవెన్ నాగేశ్వరరావు గారి మీద కూడా కేసులు రైట్ సార్. ఈ విధంగా వాళ్ళు ఒక సమస్యని అడ్రస్ చేయాలి. డెమోక్రసీలో ఏ సమస్య వచ్చినా అడ్రస్ చేయాలా. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఈ సమస్యను అడ్రస్ చేయాల్సిందే. రైట్. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించి కావాలంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తీసుకో, మాకు అవసరం లేదు. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేయకుండా వదిలేస్తే సమస్యలు ప్రాబ్లం ఇంకెక్కువ అవుతుంది తప్పిస్తే ఉపయోగం లేదు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, నమస్తే.